నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినటువంటి అంశంలో యాంకర్ శ్యామల పేరు కూడా ప్రధానంగా వినిపించింది. ఇప్పుడు దీనిపైన యాంకర్ శ్యామల కూడా రెస్పాండ్ అయినట్టుగా తెలుస్తుంది. మనం చూసాం 2 రోజుల క్రితం బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా పలువురి యూట్యూబర్స్ మీద అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ మీద పంజగుట్ట పిఎస్ పరిధిలో కేసు నమోదు చేయడం జరిగింది. వారందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీస్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యూట్యూబర్స్ అవచ్చు, ఇప్పటికే పంజగుట్ట పోలీస్ స్టేషన్ కి చేరుకొని ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా వాళ్ళు వివరణ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. పోలీసులు కూడా వీళ్ళని ఏదైతే కొన్ని ప్రశ్నలు వేయాలి అనుకున్నారో అవన్నీ కూడా వేశారంటగా తెలుస్తుంది. అండ్ వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ని కూడా పరిశీలించినట్టుగా తెలుస్తుంది. అండ్ వీళ్ళ ఫోన్ కాంటాక్ట్స్ కూడా పరిశీలించినట్టుగా తెలుస్తుంది. ఇకపోతే ఇప్పటికే నటి విష్ణుప్రియ అలాగే టేస్టీ తేజ్ అండ్ నటి రీతు చౌదరి కూడా వీళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ కి హాజరవడం జరిగింది. విష్ణుప్రియ కూడా లోపల పోలీసుల ముందు దాదాపుగా ఒక యాప్ కి బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ సందర్భంగా ఒక్కొక్క యాప్ ప్రమోషన్ కి దాదాపుగా ₹1,00,000 వరకు కూడా ఛార్జ్ చేసినట్టుగా తెలుస్తుంది. బట్ దీని మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు. బట్ పోలీసులు అయితే మాత్రానికి వీళ్ళ దర్యాప్తులో భాగంగా ఏ యాప్స్ ప్రమోట్ చేశారు, ఏ టైంలో ప్రమోట్ చేశారు అనే కోణంలో కూడా ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తుంది. ఇకపోతే మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పలువురు సినీ సెలబ్రిటీల పైన కేసులు నమోదైనవి. రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్, మంచు లక్ష్మి, శ్రీముఖి, నైని పావని ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా మరికొంత సెలబ్రిటీల పేర్లు కూడా అక్కడ వారిపైన కూడా ఇదే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. బట్ దీని మీద క్లారిటీ లేదు. బట్ విజయ్ దేవరకొండ పిఆర్ మాత్రానికి దీని మీద రెస్పాండ్ అయ్యారు. మేము ఏదైతే ప్రమోషన్ చేసామో అదంతా కూడా లీగల్ గా చేసిన తప్పితే చట్టానికి విరుద్ధంగా ఎక్కడ చేయలేదన్నట్టుగా వాళ్ళు మాట్లాడినట్టు కొన్ని అంశాలు బయటకు రావడం జరిగింది. అండ్ ప్రకాష్ రాజ్ కూడా ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. సో బెట్టింగ్ యాప్స్ పైన తాను చేసినటువంటిది ఇదంతా కూడా గతంలో చేశాము, ఆ సంస్థలతో అగ్రిమెంట్ కూడా రద్దు చేసుకున్నాం అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఇటు రానా పిఆర్ టీం కూడా రెస్పాండ్ అయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు కూడా యాజ్ యూజువల్ గతంలో ఏదైతే ప్రమోషన్స్ చేశామో అవన్నీ కూడా కేవలం చట్టానికి అనుకూలంగానే, అంటే చట్ట పరిధిలోనే చేశాం తప్పితే ఎక్కడ చట్టానికి విరుద్ధంగా కానీ ఇల్లీగల్ కి సంబంధించినటువంటి యాప్స్ మేము ప్రమోట్ చేయలేదు అనే కోణంలో వాళ్ళు రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది. ఇకపోతే యాంకర్ శ్యామల, నటి శ్యామల ఇప్పుడు ఈవిడ ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఉన్నారు. ఈమె ప్రస్తుతానికి అక్కడ అధికార ప్రతినిధి అంటే స్పోక్స్ పర్సన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినటువంటి అంశంలో ఈవిడ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. కాబట్టి ఇదే అంశం పైన ఆవిడ ఇప్పుడు తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. క్వాష్ పిటిషన్ వేసినట్టుగా తెలుస్తుంది. కేవలం అంటే ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినటువంటి అంశంలో ఆమె పైనటువంటి కేసు ఏదైతే పంజగుట్ట పిఎస్ పరిధిలో ఉందో దానికి ఉద్దేశించి ఆమె ఇప్పుడు హైకోర్టుని ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. మరి దీనిపైన హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, మరి నటి శ్యామల ఏ అంశాలు అక్కడ పొందుపరిచారు అనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు. మరి హైకోర్టు మాత్రం నటి శ్యామల ఏదైతే పిటిషన్ వేశారో దీన్ని ఏ విధంగా తీసుకోబోతున్నారు, ఎందుకంటే మిగతా ఏ ఆర్టిస్ట్ కూడా ఇప్పటి వరకు హైకోర్టుని ఆశ్రయించలేదు. కేవలం ఒక యాంకర్ శ్యామల మాత్రమే హైకోర్టుని ఆశ్రయించారు. మరి దీన్ని ఏ విధంగా చూస్తారంటే ఇదంతా కూడా బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి మరి ఈ వ్యవహారంలో హైకోర్టు ఏ విధంగా తీసుకుంటది అనేది మాత్రం క్లారిటీ లేదు.